Good morning, all of you. I am M. Murali Krishna, Assistant Professor, Department of Mechanical Engineering. In today's class, I will explain about what is layering technology and what are the different steps to be taken to develop that layer formation in additive manufacturing technology, and what is laser and laser scanning technology in additive manufacturing. What is the process of laser scanning? What is the work of laser scanning? And what are the advantages, disadvantages, and applications of the layering technology and laser scanning technology in additive manufacturing system. So in today's class, these topics we are discussing. Okay. మనము ప్రీవియస్ క్లాస్లో వచ్చేసరికి ఇంట్రడక్షన్ గురించి చూసాం. వాట్ ఈస్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చూసాం. సో అసలు వాట్ ఈస్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్? ఇట్ మీన్స్ అసలు ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? ఆల్ ప్రోటోటైప్ పార్ట్స్ అండ్ ఆల్సో యూస్ఫుల్ పార్ట్స్. ప్రోటోటైప్ పార్ట్స్ అంటే విజువలైజేషన్ కోసం. సపోజ్ ఏదైనా ఇండస్ట్రీస్లో కానీ కంపెనీస్లో కానీ వాడు ఒక ప్రాజెక్ట్ చేయాలి అనుకున్నాడు. హీఈస్ డూయింగ్ ఏ ప్రాజెక్ట్. సో తను ఒక ప్రాజెక్ట్ అనేది చేయాలనుకున్నాడు. సో చేయాలనుకున్నప్పుడు సపోజ్ ఆ కంపెనీ చైర్పర్సన్ కానీ మేనేజర్ కానీ అతనికి ఏదైతే ఐడియా ఉందో ఆ ఐడియాని ముందు అతను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి. సో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటే వాట్ హీఈస్ డూయింగ్. సో ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటే ముందు అతను ఒక ప్రోటోటైప్ పార్ట్ అనేది తను ఏదైతే చేయాలి అనుకుంటున్నాడో ఆ ప్రోటోటైప్ పార్ట్ తీసుకోవాలి. లేదు ఒక పీపీటీ అనేది కానీ ఒక విజువలైజేషన్ కోసం ఏదో ఒకటి రెడీ చేసుకోవాలి. ఒక పీపీటీ అన్నా రెడీ చేయాలి, ఒక వీడియో అన్నా రెడీ చేయాలి, లేదంటే విజువల్గా చూపించడానికి ఏదన్నా ఒక ప్రోటోటైప్ పార్ట్ అన్నా రెడీ చేయాలి. సో దోస్ ఆర్ ఆల్ ప్రోటోటైపింగ్ పార్ట్స్. అండ్ ఏ అయితే మనం ఇన్ ప్రజెంట్ డేస్ కంపెనీస్లో కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో కానీ ఎయిర్ క్రాఫ్ట్స్లో కానీ లేదంటే డిఫరెంట్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్లో కానీ బయోమెడికల్ ఇండస్ట్రీస్లో కానీ కొన్ని ఈ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా తయారు చేసిన ప్రొడక్ట్స్ని దాంట్లో వాడుతూ ఉంటారు. ఇట్స్ నాట్ ఏ ప్రోటోటైప్. దాంట్లో ఆ మిషన్స్లో కానీ వాటిల్లో వాడుతూ ఉంటారు. అవి ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు? వాట్ ఆర్ ది డిఫరెంట్ స్టెప్స్ టు బి టేకింగ్ టు మ్యానుఫ్యాక్చర్ దట్ ప్రొడక్ట్స్? ఓకే. అండ్ just a second. సో వాటిని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు? సో వాట్ ఆర్ ది డిఫరెంట్ స్టెప్స్ టు బి టేకింగ్ టు మ్యానుఫ్యాక్చర్ దోస్ డిఫరెంట్ ప్రొడక్ట్స్? సో ఇన్ దిస్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాట్ ఆర్ ది డిఫరెంట్ మెషిన్స్? ఒక్కొక్క ప్రోడక్ట్ తయారు చేయడానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మిషన్ అనేది ఉంటుంది. ఒక ప్రోటోటైప్ ఆబ్జెక్ట్స్ తయారు చేయడానికి ఒక మిషన్ ఉంటుంది. కరెక్ట్గా ఎక్విప్మెంట్స్లో కరెక్ట్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడానికి డిఫరెంట్ మెషిన్స్ ఉంటాయి. అర్థమైందా? సపోజ్ మీకు ఆల్రెడీ ఒకటి చెప్పాను, స్టీరియో లిథోగ్రఫీ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అని. సో ఆ యొక్క మిషన్ని ఉపయోగించి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాము. అలానే నెక్స్ట్ లిక్విడ్ బేస్డ్ కానీ సాలిడ్ బేస్డ్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్ని యూజ్ చేస్తూ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేస్తూ ఉంటాము. సో లిక్విడ్ బేస్డ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సిస్టమ్స్, అలానే సాలిడ్ బేస్డ్ కానీ పవర్ బేస్డ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సిస్టమ్, laminated object manufacturing system. So these are the different manufacturing machines we are using to develop, to produce different products in this additive manufacturing. So ఈ additive manufacturing ద్వారా different type of products ని వేరే అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్స్ ద్వారా తయారు చేయలేని ప్రొడక్ట్స్ని కూడా దీంట్లో తయారు చేయొచ్చు అని చెప్తున్నాడు. సపోజ్ నువ్వు ఒక సిఎన్సి మిషనో ఒక ఎన్సి మిషనో ఏదో ఒకటి తీసుకున్నావు. సో తీసుకోవటం వల్ల
దాంట్లో వర్క్ అనేది చేస్తావు. సపోజ్ ఒక గేర్ అనేది ప్రొడ్యూస్ చేస్తావు, లేదు ఒక మిషనింగ్ ఆపరేషన్ అనేది చేస్తావు, దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్ అనేది చేస్తూ ఉంటావు. కానీ డైరెక్ట్ 3D కాంపోనెంట్ అనేది డెవలప్ చేయగలవా అంటే చేయలేవు. ఒక సిఎన్సి మిషన్ తీసుకుంటే డిఫరెంట్ ఎక్విప్మెంట్స్, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ తీసుకొని అవన్నీ మిషనింగ్ ఆపరేషన్ ద్వారా ఒక అసెంబుల్డ్ కాంపోనెంట్ అనేది నువ్వు తయారు చేస్తావు. కానీ ఆ యొక్క వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్ నుంచి, అక్కడ వేస్టేజ్ అయిన మెటీరియల్ని తీసుకొని ఈ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా ఒక డైరెక్ట్ 3D కాంపోనెంట్, ఇట్స్ నాట్ ఏ అసెంబుల్డ్ కాంపోనెంట్, డైరెక్ట్ 3D కాంపోనెంట్ అనేది ఈ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా తయారు చేస్తున్నాడు. ఇన్ దిస్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ 3D printing machine. సో ఇన్ దిస్ 3D printing machine, ఈ 3D printing machine యూజ్ చేసి ఆ వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్ ఏదైతే ఉందో, సపోజ్ మనం తీసుకుంటే 3D printing machine జస్ట్ ఫైబర్ మెటీరియల్స్ కానీ పాలిమర్ మెటీరియల్స్ కానీ మాత్రమే యూజ్ చేస్తాం. ప్లాస్టిక్, ఫైబర్ ఇలాంటి మెటీరియల్ యూజ్ చేసి మాత్రమే 3D ప్రింటింగ్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తయారు చేస్తూ ఉంటాం. ఓకే, సో వెన్ కంపేర్డ్ టు అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్, సిఎన్సి కానీ, ఎన్సి కానీ, లేత్ మిషన్స్ కానీ, వీటిలో ఏం చేస్తాం, ఏదైనా ఒక సాలిడ్ ప్రోడక్ట్ తీసుకుంటాం, మనకు కావలసిన షేప్లోకి మిషనింగ్ ఆపరేషన్ అనేది చేసి మనకు కావలసిన షేప్లోకి దాన్ని తీసుకొని వస్తాం. బట్ ఇన్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మిషన్స్ని యూజ్ చేసి మనకి ఎలాంటి ప్రొడక్ట్స్ డైరెక్ట్ 3D విజువలైజ్డ్ కాంపోనెంట్స్ అనే వాటిని తయారు చేస్తామని చెప్తున్నాడు. అర్థమైందా? సో వాట్ ఈజ్ లేయరింగ్ టెక్నాలజీ? సో వాట్ ఈజ్ లేయరింగ్ టెక్నాలజీ? In this, a software development is totally layered technology. Therefore, to develop software, one will have to go from one layer to the another layer. The layers are related and each layer demands the fulfillment of the previous layer. మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాను ఆల్రెడీ. వాట్ ఈజ్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్? ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ లేయర్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ. Additive manufacturing is also called as a layer manufacturing technology. ఈ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ని లేయరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అని కూడా అంటారని చెప్పాను. ఎందుకయ్యా లేయర్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అంటారు? ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ని లేయర్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అని ఎందుకు అంటారు? ఇన్ దిస్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ద ప్రొడక్ట్ షుడ్ ఫార్మ్ ఎట్ లేయర్ బై లేయర్ ఫార్మేషన్. ప్రొడక్ట్ అనేది మనం తయారు చేసేటప్పుడు ఫస్ట్ లేయర్ బై లేయర్ అనేది ఫామ్ అవుతూ ప్రొడక్ట్ అనేది తయారవుతుంది. మనం ఏం చేస్తున్నాం, ఏదైనా ఒక వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్ తీసుకుంటున్నాం. సపోజ్ ప్లాస్టిక్ వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్ ఉంది, ఆ గ్రెయిన్ పార్టికల్స్ కానీ ప్లాస్టిక్ వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్ అనేది తీసుకొని దాన్ని కరిగించి, సపోజ్ నేను 3D ప్రింటింగ్ గురించి చెప్తున్నాను. ఒక 3D ప్రింటింగ్ ఆపరేషన్లో ఒక ప్రొడక్ట్ అనేది ఎలా డెవలప్ చేస్తారో నేను చెప్తున్నాను. సపోజ్ నువ్వేం చేస్తావు, ఒక వైర్ షేప్లో ఉన్న ఆ ప్లాస్టిక్ మెటీరియల్ అనేది తీసుకున్నావు. ఆ ప్లాస్టిక్ మెటీరియల్ తీసుకొని ఏం చేస్తావు, నువ్వు ఒక ఆబ్జెక్ట్ని డిజైన్ చేసుకున్నావు సాఫ్ట్వేర్లో, ఆటోకాడ్లో కానీ, లేదంటే కెటియాలో కానీ, లేదంటే ప్రోయిలో కానీ, లేదంటే యూనిగ్రాఫిక్స్లో కానీ, దేంట్లో ఒక దాంట్లో ఒక ఆబ్జెక్ట్ అనేది నువ్వు డిజైన్ చేసుకున్నావు. అర్థమైందా? సపోజ్ మీ మొబైల్ యొక్క పౌచ్ని, బ్యాక్ కవర్ని మీరే డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ మొబైల్ యొక్క బ్యాక్ కవర్ని నువ్వే డిజైన్ చేసుకోవాలనుకుంటున్నావు. సో నీ దగ్గర నీ మొబైల్ అనేది ఉంది. సో మొబైల్ అనేది ఉంది, నీకు డైమెన్షన్స్, నువ్వు ఒక మెకానికల్ స్టూడెంట్వి, నీకు డైమెన్షన్స్ ఎలా తీసుకోవాలో తెలుసు కాబట్టి ఒక వెర్నియర్ క్యాలిపర్స్ ఇవన్నీ తీసుకొని, ఆ స్కేలు, వెర్నియర్ క్యాలిపర్స్ ఇవన్నీ తీసుకొని నీ మొబైల్ యొక్క ఆల్ డైమెన్షన్స్ అనేవి తీసుకుంటావు. అర్థమైంది? దాని లెంత్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది, డెప్త్ ఎంత ఉంది, మొబైల్ యొక్క థిక్నెస్ అది ఎంత ఉంది, బ్యాక్ కెమెరా అక్కడ స్లాట్ ఎక్కడుంది, సపోజ్ వెనక ఫింగర్ థంబ్ ఇంప్రెషన్ ఉంటే ఆ థంబ్ ఇంప్రెషన్ హోల్ యొక్క డయామీటర్ ఎంత ఉంది. సో ఇవన్నీ నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటావు బై యూజింగ్ యువర్ మెకానికల్ ఎక్విప్మెంట్స్ లైక్ టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ లైక్ వెర్నియర్ క్యాలిపర్స్ కానీ, స్కేల్ కానీ, ఇలాంటి వాటన్నిటిని ఉపయోగించి నువ్వు ఆ డైమెన్షన్స్ అనేవి తీసుకొని ఒక పౌచ్ అనేది నీకు కావాల్సిన షేప్లో, సపోజ్ నువ్వు వెనకేదో పౌచ్ తీసుకున్నావు, దాని మీద ఏదో సమ్ లెటర్స్ ఏదో రాసావు, లేదంటే ఒక మెకానికల్ అనే పౌచ్ మీద ఒక మెకానికల్ అని ప్రింట్ చేసావు, లేదంటే సపోజ్ నీ నేమే ప్రింట్ చేసుకున్నావు. సో
నువ్వు ఒక ఆబ్జెక్ట్ని డిజైన్ చేసుకోవాలనుకుని ఒక ఆటో క్యాడ్లో కానీ సాలిడ్ వర్క్స్లో కానీ ఒక ప్రోఈలో కానీ యూజీలో కానీ కెటియాలో కానీ ఇదేదో ఒక సాఫ్ట్వేర్ యూస్ చేసి ఎనీ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ యూ కెన్ టేక్. సో నీకు ఏ సాఫ్ట్వేర్ అయితే వచ్చో ఆ సాఫ్ట్వేర్లో దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ సాఫ్ట్వేర్లో అయినా ఎందుకు డిజైన్ చేసుకోవచ్చు అంటే ఒక్కొక్క కంపెనీ వాడు ఒక్కొక్క స్టాండర్డ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాడు. అర్థమైందా? సపోజ్ ఒక మారుతి సుజుకి కానీ, సో వీడేం చేస్తాడు, కెటియా సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాడు. అలా ఒక్కొక్క ఎంఎన్సి కంపెనీ వాడు ఒక్కొక్క సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాడు. ఒక్కొక్క చిన్న చిన్న ఇండస్ట్రీస్ వాడు ఒక్కొక్క సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాడు. చిన్న చిన్న కంపెనీస్ వాళ్ళు సాలిడ్ వర్క్స్ అని, ప్రోఈ అని, కొంచెం పెద్దవాళ్ళు అయితే కెటియా అని, ఇంకొంచెం పెద్దవాళ్ళు అయితే యూజీ అని, యూనిగ్రాఫిక్స్ అని, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ వాడి మిషన్స్కి అనుగుణంగా వాడు ఒక సాఫ్ట్వేర్ని ఎంచుకొని ఒక సాఫ్ట్వేర్ కొనుక్కుంటాడు. బయట నుంచి ఒక సాఫ్ట్వేర్ అనేది కొనుక్కొని ఆ సాఫ్ట్వేర్లో వాడు ఎంప్లాయీస్ చేత డిజైన్ చేసుకుంటాడు. వాడి దగ్గర ఏ ప్రొడక్ట్స్ అయితే కావాలో ఆ ప్రొడక్ట్స్ని వాడు డిజైన్ చేసుకొని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ డిజైన్ హీఈస్ గివింగ్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. సో కంప్లీట్ అయిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి ఇస్తాడు. సో ఒక్కొక్క కంపెనీ వాడు ఒక్కొక్క స్టాండర్డ్ సాఫ్ట్వేర్ మాత్రమే యూజ్ చేస్తాడు. సపోజ్ నువ్వు ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళావు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఒక కంపెనీకి వచ్చింది. సపోజ్ వాడి కంపెనీలో కెటిఆర్ రన్ అవుతుంది. సపోజ్ నేను ఫ్రెషర్ కింద రిక్రూట్ చేసుకున్నాడు. వాడి కెటిఆ మీద నిన్ను తీసుకున్నాడు. లేదు నాకు సాలిడ్ వర్క్స్ వచ్చు, నేను సాలిడ్ వర్క్సే చేస్తాను, మీ కంపెనీలో సాలిడ్ వర్క్స్ తీసుకోండి అంటే వాడు తీసుకోడు. ఎందుకంటే వాడు ఆల్రెడీ వాడి కంపెనీకి ఒక కెటియా అనే స్టాండర్డ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాడు. సో నీకు సాలిడ్ వర్క్స్ అనేది వచ్చు. సో వాడేం చేస్తాడు, వాడికి కావాల్సిన విధంగా నేను మౌల్డ్ చేసుకుంటాడు. ఫస్ట్ ట్రైనింగ్ అనేది ఇచ్చుకుంటాడు. సో ఆ కెటియాలో ట్రైనింగ్ అనేది నీకు ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. ప్రొడక్ట్స్ ఎలా డెవలప్ చేయాలి, కెటియాని ఎలా యూజ్ చేయాలి, what are the properties you are taking to develop a product in the CATIA software, what are the different steps to be taking to develop a product in that software, what is the analysis of software. సో ఇవన్నీ వాడు ఏం చేస్తాడు, మీకు ట్రైనింగ్లో నేర్పించుకొని సో నిన్ను వాడికి ఎలా అయితే కావాలో అలా మౌల్డ్ చేసుకుంటాడు. అలా మౌల్డ్ చేసుకొని సో ఓకే ఇతనికి వర్క్ మొత్తం వచ్చిన దాని తర్వాత నీకు ఒక సిస్టమ్ ఇచ్చి ఒక సాఫ్ట్వేర్ ఇచ్చి దాంట్లో కూర్చోబెడతాడు. సో వాడి కంపెనీలో ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్ని తెచ్చి ఆ డిజైన్స్ అన్ని తెచ్చి నీకు ఇస్తాడు. సో దీంట్లో డిఫరెంట్ చేంజెస్ అనేవి ఉన్నాయి, ఈ చేంజెస్ చేసి మళ్ళీ నాకు ఈ డిజైన్ ఇవ్వండి అంటాడు. సో అలా సాఫ్ట్వేర్లో డిజైన్ చేసి ప్రొడక్ట్స్ అనే వాటిని తీసుకెళ్లి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్కి ఇస్తూ ఉంటారు. సో ఇన్ దిస్ టెక్నాలజీ సపోజ్ నువ్వు ఆ యొక్క ఫోన్ బ్యాక్ కవర్ అనేది ఏదో డిజైన్ చేయాలి అనుకున్నావు. సో నువ్వు ఏదో ఒక సాఫ్ట్వేర్ అనే దాన్ని యూజ్ చేసి డిజైన్ చేసావు. ఇట్ ఈస్ ఆల్ ఫుల్లీ ఆటోమేటెడ్. ఇన్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ వీఆర్ యూజింగ్ ద మిషన్స్ ఆర్ ఫుల్లీ ఆటోమేటెడ్. జస్ట్ మనం ఏదో మాన్యువల్గా అప్లై చేయాల్సిన ఏముండవు. జస్ట్ డిజైన్ తీసుకుంటాము, ఆ డిజైన్లో మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఆ మిషన్స్ సపోజ్ ఒక సాఫ్ట్వేర్లో డిజైన్ చేసిన దాన్ని నేను తీసుకొచ్చి ఆ 3D ప్రింటింగ్ మిషన్కి ఇచ్చాను. సో అక్కడ ఏం చేస్తాను, జస్ట్ నేను మిషన్ సెటప్ వరకే చేయాలి. సో దట్ ఈస్ ద మాన్యువల్ ఆపరేషన్. మిషన్ సెటప్ స్క్రీన్ అనేది ఉంటుంది, అక్కడ ఒక స్క్రీన్ అనేది ఉంటుంది. ఆ స్క్రీన్లో నేను మిషన్ సెటప్ చేయాలి. సో టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేయాలి, నాజిల్ పొజిషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, వాట్ ఈస్ ద పొజిషన్, కోఆర్డినేటింగ్ పొజిషన్ స్టార్టింగ్ ఆఫ్ ది నాజిల్, సో బెడ్ అనేది ఏ లెవెల్లో ఉండాలి. సో జస్ట్ ఈ మెషిన్ సెటప్ మాత్రమే నేను చేస్తూ ఉంటాను. ఆ ప్రింటింగ్ అది మొత్తం ఆటోమేటిక్గా లేయర్ బై లేయర్ అనేది మిషనే చేసుకుంటూ వెళ్తుంది. అర్థమైందా? సో నేను ఒక పౌచ్ అనేది డిజైన్ చేసుకున్నాను. ఆ డిజైన్ చేసుకున్న పౌచ్ కంప్లీట్ అయింది. సో కంప్లీట్ అయిన దాన్ని .stl ఫార్మాట్లో సేవ్ చేసుకుంటాను. సో ఈ .stl ఫార్మాట్లో ఎందుకు సేవ్ చేసుకోవాలి అనేది మీకు ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పాను. సో ఆ .stl ఫార్మాట్లో సేవ్ చేసుకున్న దాన్ని నేను మిషన్ సెటప్ చేసేసి ఆ మిషన్కి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న మిషన్కి 3D ప్రింటింగ్ మిషన్కి ఇచ్చేసాను. ఏదైనా మెమరీ కార్డ్ ద్వారా కానీ పెన్ డ్రైవ్ కానీ లేదంటే ఆటోమేటిక్ కనెక్షన్ ఆఫ్ సిస్టమ్. సో కొన్ని మిషన్స్ ఏంటంటే ఆటోమేటిక్గా సిస్టమ్కే కనెక్ట్ అయి ఉంటాయి. వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ ఎక్స్టర్నల్ డేటా కార్డ్స్, మెమరీ కార్డ్స్ కానీ పెన్ డ్రైవ్స్ కానీ సిడీస్ కానీ ఇలాంటి ఏం యూజ్ చేయకుండా కొన్ని మిషన్స్ ఏంటంటే ఆటోమేటిక్గా కంప్యూటర్స్కే కనెక్ట్ అయి ఉంటాయి. సో అక్కడ డేటా మొత్తం ఆటోమేటిక్గా మిషన్స్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఒక పౌచ్ అనేది డిజైన్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మొత్తం రెడీ చేసుకున్నాను. మెషిన్ సెటప్ కూడా చేసుకున్నాను. కోఆర్డినేషన్ పొజిషన్ ఎంత ఉండాలి,
బెడ్ హైట్ ఎంత ఉండాలి, బెడ్ యొక్క టెంపరేచర్ ఎంత ఉండాలి, నాజిల్ టెంపరేచర్ ఎంత ఉండాలి, లేయర్ సైజ్ ఎంత ఉండాలి. అంటే ఇప్పుడు ఈ కవర్ యొక్క బ్యాక్ కవర్ అనేది ఫామ్ అవడానికి నాకు లేయర్ బై లేయర్ పడాలి. సో ఆ లేయర్ థిక్నెస్, ఆ లేయర్ సైజ్ అనేది 0.1 mm ఉండాలా, 0.2 mm ఉండాలా, 0.3 mm ఉండాలా. సో అది కూడా మనం సెటప్ చేసుకోవచ్చు అనమాట మిషన్లో. సో ఆ లేయర్ యొక్క థిక్నెస్ కూడా నేను సెలెక్ట్ చేసుకొని ఎంత లేయర్ ఫామ్ అవ్వాలి ఏంది అనేది మొత్తం ఆ మిషన్ సెటప్లో చేసుకుంటాను. సో చేసుకున్న తర్వాత వీఆర్ యాడింగ్ సమ్ సపోర్ట్ మెటీరియల్. సపోర్ట్ మెటీరియల్ అనేది యాడ్ చేయాలి. అర్థమైందా? మీకు స్టీరియోలిథోగ్రఫీ ఆపరేటింగ్ మిషన్స్లో కూడా వీడియో కూడా చూపించాను. వీఆర్ యాడింగ్ సమ్ సపోర్ట్ మెటీరియల్ టు ది ప్రొడక్ట్. సో మనం ఈ పర్టికులర్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో మాత్రమే సపోర్ట్ మెటీరియల్ అనే దాన్ని మాత్రము యూజ్ చేస్తూ ఉంటాం. కంపల్సరీగా సపోర్ట్ మెటీరియల్ యాడ్ అయితేనే మన ఫైనల్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. అర్థమైందా? నువ్వు యూజ్ ఈ స్టీరియోలిథోగ్రఫీ కానీ లేదంటే 3D ప్రింటింగ్ ఆపరేషన్ కానీ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అనేది తీసుకుంటే సపోర్ట్ మెటీరియల్ అనేది కంపల్సరీగా యాడ్ చేయాలి ఈ యొక్క ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ సపోర్ట్ మెటీరియల్ యాడ్ చేయటం వల్ల మనకి కావలసిన అవుట్పుట్ ఫైనల్ ప్రోడక్ట్ అనేది కరెక్ట్ డైమెన్షన్స్తో, కరెక్ట్ షేప్తో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. వితౌట్ యాడింగ్ ఎనీ సపోర్ట్ మెటీరియల్ ఐ కెనాట్ గెట్ దట్ ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో నేను సపోర్ట్ మెటీరియల్ అనేది యాడ్ చేయకుండా నాకు కరెక్ట్గా నేను సపోర్ట్ మెటీరియల్ యాడ్ చేయను సార్, బట్ నాకు ఫైనల్ ప్రోడక్ట్ అనేది కరెక్ట్ డైమెన్షన్స్లో కరెక్ట్గా కావాలి అంటే అది రాదు. అర్థమైందా? సపోజ్ నువ్వు ఎక్కడో పైన ముచ్చుబల్ల అనేది ఒకటి ఉంది, పైన టాప్లో ఎక్కడో ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంది, దాన్ని నువ్వు పికప్ చేసుకోవాలి. సో పికప్ చేసుకోవాలంటే ఏం చేస్తావు? ఒక ల్యాడర్ అనేది తీసుకుంటావు. ల్యాడర్ అనేది తీసుకొని ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ దాని పైకి ఎక్కుతూ ఆ ఆబ్జెక్ట్ అనేది పికప్ చేసుకుంటావు. అంటే ఏంది? నువ్వు ఒక సపోర్ట్ మెటీరియల్ అనేది తీసుకున్నావు అక్కడ. సపోజ్ ఆ యొక్క మెట్టుబల్ల మీద ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంది, ఏదో ఒక బాక్స్ అనేది ఉంది. ఆ బాక్స్ నువ్వు పికప్ చేసుకోవాలంటే కింద సపోర్ట్ మెటీరియల్ బై యు ఆర్ యూజింగ్ స్టూల్ ఆర్ చైర్ ఆర్ ఎనీ ల్యాడర్. సో ఈ యొక్క సపోర్ట్ మెటీరియల్స్ తీసుకొని దాన్ని నువ్వు ఆబ్జెక్ట్ని పిక్ చేసుకున్నావు. అలానే ఈ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక ప్రోడక్ట్ అనేది నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే సపోర్ట్ మెటీరియల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ సపోర్ట్ మెటీరియల్ నువ్వు తీసుకున్నప్పుడు మాత్రమే ప్రోడక్ట్ అనేది నీకు కరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. సో సపోర్ట్ మెటీరియల్ అనేది ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి తీసుకోవాలా, అది మనమే యాడ్ చేయాలా, సపోర్ట్ మెటీరియల్ ఎంతైనా యాడ్ చేయొచ్చా అంటే అక్కర్లేదు. నువ్వు జస్ట్ డిజైన్ మాత్రమే చేస్తావు ప్రోడక్ట్ని. సపోజ్ నువ్వు ఆ బ్యాక్ కవరే తీసుకున్నా, బ్యాక్ కవర్ డిజైన్ మాత్రమే చేస్తావు. చేసిన తర్వాత ఆటోమేటిక్గా .stl ఫార్మాట్లో సేవ్ చేస్తావు. సో ఆ .stl ఫార్మాట్లో సేవ్ చేసినప్పుడు దానికి ఎంతైతే సపోర్ట్ మెటీరియల్ కావాలో ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది సపోర్ట్ మెటీరియల్ అనేది. if you are not giving any 70% or 80% or 90%, if you are not giving any percentage of that support material, నువ్వు ఎంత అమౌంట్ ఆఫ్ సపోర్ట్ మెటీరియల్ పర్సంటేజ్ అనేది నువ్వు ఇవ్వవు. అర్థమైందా? నువ్వు జస్ట్ .stl ఫార్మాట్లో ఎప్పుడైతే సేవ్ చేస్తావో ఆటోమేటిక్గా దానికి ఎంత అయితే సపోర్ట్ మెటీరియల్ కావాలో ఆటోమేటిక్గా అదే కన్వర్ట్ చేసుకుంటుంది, దీనికి ఇంత సపోర్ట్ మెటీరియల్ పడుతుంది అని. సో సపోజ్ ఒక బెడ్ నుంచి ఒక 5 mm డిస్టెన్స్లో ప్రోడక్ట్ అనేది డెవలప్ అవ్వాలని ఇచ్చాం. సో ఆ 5 mmకి ఎంత అయితే కావాలో అంత సపోర్ట్ మెటీరియల్ అనేది తీసుకుంటుంది. సో ఆ సపోర్ట్ మెటీరియల్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ దట్ సపోర్ట్ మెటీరియల్ ద లేయర్ బై లేయర్ ఫార్మేషన్ ఈజ్ అక్కర్డ్ ఆన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్. సో ఆ లేయర్ బై లేయర్ ఫార్మేషన్ అనేది ఆ మిషన్లో ఫామ్ అవుతూ ఉంటుంది. సో నువ్వు ఆ ప్రోడక్ట్ అనేది డిజైన్ చేసుకున్నావు, ఆ బ్యాక్ కవర్ అనేది డిజైన్ చేసుకున్నావు, నీకు కావలసిన షేప్లో కావలసిన సైజులో ఆల్ డైమెన్షన్స్ అనేవి తీసుకొని కరెక్ట్ డైమెన్షన్స్ని బేస్ చేసుకొని నీకు కావాల్సిన నీ మొబైల్ యొక్క బ్యాక్ కవర్ని నువ్వు డిజైన్ చేసుకున్నావు, .stl ఫార్మాట్లో సేవ్ చేసావు, దాన్ని 3D ప్రింటింగ్ మిషన్కి ఇచ్చేసావు. మిషన్ సెటప్ కూడా చేసేసుకున్నావు, 3D ప్రింటింగ్ మిషన్కి ఇచ్చేసావు. దెన్ ఇట్ విల్ స్టార్ట్స్. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. మొత్తం అన్నీ ఓకే అయిపోయిన తర్వాత ఫైనల్గా స్టార్ట్ అనే బటన్ కొట్టేస్తావు.
సో స్టార్ట్ అనే బటన్ ప్రెస్ చేసిన తర్వాత లేయర్ బై లేయర్ ఫార్మేషన్ అక్కర్స్. Layer by layer formation occurs. So in additive manufacturing, the layer by layer formation, you can see this second diagram చిన్న చిన్న రింగ్స్ లాగా ఉన్నాయి. ఒక సపోజ్ ఇది ఒక సాలిడ్ బాల్ కానీ ఏదో ఒకటి అనుకోండి. సో ఇక్కడ మీకు ఇంకొక నెక్స్ట్ ఇమేజ్లో చూపిస్తున్నాడు రింగ్స్ లాగా చిన్న చిన్నగా. వాట్ దోస్ ఆర్ కాల్డ్ ఇట్ ఈస్ లేయర్స్. సో ఇలా లేయర్ బై లేయర్ ఫార్మేషన్ అనేది చాలా దగ్గరగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఒక లేయర్ దాని మీద మళ్ళీ ఎమ్మటిని ఇంకొక లేయర్, దాని మీద మళ్ళీ నెక్స్ట్ లేయర్, ఇంకో నెక్స్ట్ లేయర్ ఇలా ఫామ్ అవుతూ ఒక ప్రొడక్ట్ అనేది డెవలప్ అవుతుందని చెప్తున్నాడు. అలానే నీకు కావాల్సిన బ్యాక్ కవర్ ఏదైతే ఉందో అది కూడా లేయర్ బై లేయర్ ఫార్మేషన్. ఫస్ట్ ఎక్కడో ఒక ఎడ్జ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడో ఒక కార్నర్ నుంచి స్టార్ట్ అవుతుంది. కార్నర్ నుంచి అక్కడి నుంచి ఒక రెక్టాంగిల్ షేప్లో లేయర్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత అలా లోపల వరకు క్రియేట్ అయ్యి దాని మీద లేయర్ బై లేయర్ ఫార్మేషన్ అనేది జరుగుతూ వస్తుంది. సో ఆ లేయర్ థిక్నెస్ అనేది తగ్గించావు. సపోజ్ ఒక 0.1, 0.2 mm తీసుకున్నాం. సో ఆ లేయర్ థిక్నెస్ తగ్గడం వల్ల స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. సపోజ్ లేయర్ థిక్నెస్ నాకు ఎమ్మటనే ప్రొడక్ట్ అనేది తక్కువ టైంలో అయిపోవాలి అనుకున్నావు. అప్పుడు తక్కువ టైంలో కావడానికి లేయర్ థిక్నెస్ అనేది పెంచావు. సపోజ్ ఒక 0.5 mm తీసుకున్నావు లేయర్ థిక్నెస్ అనేది. అప్పుడు ఏమవుతుందంటే తక్కువ టైంలోనే అయిపోతుంది. 1 hour పట్టాల్సింది 1/2 hourలోనే అయిపోతుంది ఆ పౌచ్, ఆ బ్యాక్ కవర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది. లేదు నాకు బ్యాక్ కవర్ బాగా స్ట్రాంగ్ ఉండాలి, ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండాలి, ఎక్కువ డెన్సిటీ ఉండాలి, ఎలాంగేషన్ ఎక్కువ ఉండాలి, బాగుండాలి అంటే లేయర్ థిక్నెస్ అనే దాన్ని తగ్గిస్తావు. తగ్గించి ఒక 1 hour పడుతుంది దానికి. ఎందుకంటే లేయర్ థిక్నెస్ తగ్గించావు, ఫార్మేషన్ అనేది కొంచెం సపోజ్ 0.1 తీసుకున్నావు. 0.1కి 0.5కి డిఫరెన్స్ ఉందా లేదా? 0.1కి 0.5కి 0.4 డిఫరెన్స్ ఉంది. సపోజ్ ఆ 0.5 mmది ఒకసారి క్రియేట్ అయితే 0.1 mmది 5 times క్రియేట్ అవ్వాలి. సో దట్స్ వై ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ అమౌంట్ ఆఫ్ టైం. బట్ నాకు వెరీ స్ట్రాంగెస్ట్ ఆబ్జెక్ట్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద లేయర్ ఫార్మేషన్. సో లేయర్స్లో కూడా మనకి టైప్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థిక్నెస్ లేయర్స్ ఉన్నాయి. 0.1 mm లేయర్ అని, 0.2 లేయర్ అని, 0.3 లేయర్ అని. ఒక్కొక్క టైప్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్. వీఆర్ యూజింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలిమర్ మెటీరియల్స్, వీఆర్ యూజింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైబర్ మెటీరియల్. మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ ప్రోడక్ట్ని బట్టి లేయర్ థిక్నెస్ ఉండాలి, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ని యూజ్ చేయాలి. దీస్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ వీఆర్ టేకింగ్ టు మ్యానుఫ్యాక్చర్ ది ఆబ్జెక్ట్స్. సో ఆ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనకి ఎలాంటి మెటీరియల్స్ కావాలి, ఎలాంటి లేయర్ థిక్నెస్, వాటి ప్రాపర్టీస్ మెయింటైన్ చేయాలి అనే వాటిని బేస్ చేసుకొని ప్రొడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ ఉంటాం. సో అలా నీకు కావాల్సిన ఆబ్జెక్ట్ని నీకు ఏదైతే సాఫ్ట్వేర్ వచ్చో దాంట్లో సాఫ్ట్వేర్లో డిజైన్ చేసుకొని దాన్ని ఫైనల్గా .stl ఫార్మాట్లో కనెక్ట్ చేసి దాన్ని మిషన్కి ఇస్తాం. అప్పుడు అక్కడ నుంచి లేయర్ బై లేయర్ ఫార్మేషన్ అనేది జరుగుతూ వస్తుంది. సో యూ కెన్ సీ దిస్ అండ్ యూ కెన్ అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్. సో దిస్ ఈస్ ద ఫస్ట్, ద రెడ్ కలర్ ఈస్ ద నాజిల్, అండ్ సెకండ్ వన్ ఈస్ ద మెటీరియల్ ఫార్మేషన్, అండ్ థర్డ్ వన్ ఈస్ ది డైరెక్షన్. నాజిల్ ఎజెక్టింగ్ మోల్టెన్ ప్లాస్టిక్. సో నాజిల్ నుంచి ప్లాస్టిక్ మెటీరియల్ అనేది కిందికి పడుతూ ఉందన్నమాట. డిపాజిటెడ్ మెటీరియల్, సెకండ్ వన్ ఈస్ డిపాజిటెడ్ మెటీరియల్, అండ్ థర్డ్ వన్ ఈస్ కంట్రోలబుల్ మూవబుల్ టేబుల్. సో టేబుల్ అనేది మూవ్ అవుతుంది, నెక్స్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, వై డైరెక్షన్లో మూవ్ అవుతుంది. టేబుల్ అనేది మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ సెకండ్ వన్ ఎల్లో కలర్ లేయర్ అనేది చూడండి. ఇలా లేయర్ బై లేయర్ ఫార్మేషన్ 1 by 1 స్టెప్ బై స్టెప్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ కింద స్టార్టింగ్లో ఎక్కడో క్రియేట్ అవుతుంది, దాని తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్ లేయర్, ఫిఫ్త్ లేయర్, అండ్ మళ్ళీ నెక్స్ట్ స్టార్టింగ్ పొజిషన్, సెకండ్ డెప్త్. సో ఇలా స్టెప్ బై స్టెప్ లేయర్ అనేది ఒకదాని తర్వాత క్రియేట్ అవుతూ ఉంటుంది. అలా మన ఫైనల్ ప్రోడక్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు క్రియేట్ అవుతుంది.
సో నువ్వు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తయారు చేసుకొని .stl ఫార్మాట్లోకి సేవ్ చేసుకున్న తర్వాత అది ఎంత టైం పడుతుంది, ఎంత టైంకి కంప్లీట్ అవుతుంది, అలానే సపోర్ట్ మెటీరియల్ ఎంత పర్సంటేజ్ తీసుకునేది, ఇవన్నీ ఆటోమేటిక్గానే చూపిస్తుంది. నువ్వు ఏదో ఒక ప్రోడక్ట్ అనేది డిజైన్ చేసి నాకు ఇది హాఫ్ అన్ అవర్లో అయిపోవాలి అని చెప్తే మాత్రం అవ్వదు. ఎందుకంటే నువ్వు తయారు చేసిన ప్రోడక్ట్కి .stl ఫార్మాట్ కన్వర్ట్ అవ్వగానే సో అది ఎంత టైం పడుతుంది, ఎంత సపోర్ట్ మెటీరియల్ తీసుకుంటుంది అంతా దాని ఇష్టం అనమాట. అది సిస్టమ్ మెషిన్ తీసుకుంటుంది ఆటోమేటిక్గా. ఇది 1 అవర్ పడుతుంది, సో దీనికి ఇంత సపోర్ట్ మెటీరియల్ యాడ్ అవుతుంది అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకే, సో అవన్నీ ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యి లేయర్ బై లేయర్ ఫార్మేషన్ ద్వారా ప్రోడక్ట్ అనేది డెవలప్ అవుతుంది. సో అలానే వాట్ ఈజ్ లేజర్ అండ్ లేజర్ టెక్నాలజీ? What is laser and laser technology? What is the work of laser and laser technology? So the technique fuses parts of the layer and then moves the working area downwards, adding another layer of granules and repeating the process until the piece has built up. So a laser is typically used to sinter the media into a solid. మనం లేజర్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే మ్యానుఫ్యాక్చరింగ్ తయారయ్యేటప్పుడు సో కరెక్ట్ డైమెన్షన్స్ అన్నీ బేస్ అవుతుందా లేదా, కరెక్ట్గా క్రియేట్ అవుతుందా లేదా. అలానే లేజర్ లైట్ని ఉపయోగించి సపోజ్ ఇన్ స్టీరియో లిథోగ్రఫీ ఐ ఆమ్ యూజింగ్ ది లిక్విడ్ రెసిన్. ఇన్ దట్ లిక్విడ్ రెసిన్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఫైనల్ సాలిడ్ ప్రొడక్ట్. అండ్ మనం ఒక లిక్విడ్ రెసిన్ అనేది తీసుకుంటున్నాం స్టీరియో లిథోగ్రఫీ ఆపరేటర్స్లో. ఆ లిక్విడ్ రెసిన్ అనేది సాలిడ్ కాంపోనెంట్గా కన్వర్ట్ అవుతుంది. సో లిక్విడ్ రెసిన్ సాలిడ్గా ఎలా కన్వర్ట్ అవుతుందంటే బై యూజింగ్ దిస్ లేజర్ టెక్నాలజీ. ఈ లేజర్ టెక్నాలజీ యూజ్ చేయటం వల్ల ఆ సెలెక్టివ్ లేజర్ సింటరింగ్ కానీ సెలెక్టివ్ లేజర్ మెల్టింగ్ కానీ ఈ లేజర్ బీమ్ లైట్ అనేది యూజ్ చేయటం వల్ల ఇట్ హ్యాస్ సమ్ టెంపరేచర్. సో ఆ టెంపరేచర్ వల్ల ఆ లేజర్ అనేది సాలిడ్ ఆబ్జెక్ట్గా క్రియేట్ అవుతుంది. సో టెంపరేచర్ అనేది తగిలినప్పుడు మనకి ఆ సాలిడ్ మెటీరియల్ అనేది లిక్విడ్గా కన్వర్ట్ అవ్వాలి, కానీ లిక్విడ్ మెటీరియల్ సాలిడ్గా ఎలా కన్వర్ట్ అవుతుందని ఒక డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ లేజర్ మెటీరియల్ యూజ్ చేయటం వల్ల, ఆ లేజర్ లైట్ని యూజ్ చేయటం వల్ల ఏమవుతుందా అంటే ఆ లిక్విడ్ రెసిన్ అనేది సాలిడ్గా కన్వర్ట్ అవుతుంది. సో నీకు ఏదైతే ఆబ్జెక్ట్ డిజైన్ చేసుకుంటావో ఆ ఫార్మేషన్లో అక్కడున్న లిక్విడ్ రెసిన్ కాస్త సాలిడ్గా మారిపోతుంది. అలా లేయర్ బై లేయరు క్రియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ ప్రాసెస్: సెలెక్టివ్ లేజర్ సింటరింగ్ and selective laser melting, electron beam melting. These are the different processes I am taking to manufacture different products. So ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్ యూజ్ చేసి ప్రొడక్ట్స్ అనే వాటిని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాము. సో దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ లేజర్ అండ్ లేజర్ టెక్నాలజీ. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ లేజర్ టెక్నాలజీ. It is the equipment and foil supply, heated roller, laser beam, scanning prism. సో లేజర్ స్కానింగ్ కూడా ఉంటుంది. ఆ స్కానింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కరెక్ట్గా లేయర్ అనేది క్రియేట్ అవుతుందా లేదా, కరెక్ట్ డైమెన్షన్స్ అన్ని ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా అనేది స్కానింగ్ ఆపరేషన్ ద్వారా మనం సిస్టంలో కూడా మానిటర్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? సో దట్ ఈస్ ద ప్రాసెస్. సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్ ఫర్ additive manufacturing machine. It is a 3D printing operation. Different companies of 3D manufacturing machines, Reprop version 2.0 model and Marker Boat 3D printing machine, Airforce 3D, AW 3D V4. సో అదొక కంపెనీ వాడి మిషన్. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మిషన్స్, బట్ వర్క్ మాత్రం ఈ 3 డిఫరెంట్ మిషన్స్లో వర్క్ ఒకటే తయారవుతుంది. అర్థమైందా? బట్ కంపెనీస్ అనేవి వేరే అనమాట. ఈ వచ్చేసరికి 3D ప్రింటింగ్ మిషన్స్ అనమాట. సో వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఇన్ డిఫరెంట్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్, ర్యాపిడ్ మ్యానుఫ్యాక్చరింగ్, మాస్ కస్టమైజేషన్, మాస్ ప్రొడక్షన్, బయో ప్రింటింగ్, మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ కానీ, డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఈ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈస్ ద లేజర్ అండ్ layer technology. Next class we are discussing further topics. Okay.
layering technology and laser scanning. Thank you guys.